ఈ మధ్యనే వీళ్ళందరితో మాట్లాడి ఎవరైతే మన దీంట్లో ఉంటారో అంటే వెహికల్స్ దెబ్బతిన్నోళ్ళు, కారు దెబ్బతిన్నోళ్ళు, ఇల్లు దెబ్బతిన్నోళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరి కోసం ఇన్సూరెన్స్ వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడితే సబ్ కలెక్టర్ ఆఫీస్లో దానికి తగ్గట్టుగా 2-3 రోజుల పాటు ఇన్సూరెన్స్ కంపెనీలను ఉంటాం, చాలామంది క్లెయిమ్ చేసుకున్నారు, తెలియనటువంటి వాళ్ళు ఆగిపోయి ఉన్నారు. అయితే ఇప్పుడు కోర్టు ఈ వ్యవహారంలో ఇనిషియేటివ్ తీసుకుంది. విజయవాడలో బుడమేరు వరదలకు దెబ్బతిన్న వాహనాల బీమా క్లెయిములు సత్వర పరిష్కారానికి వచ్చే నెల 1 నుంచి 7వ తారీఖు దాకా విజయవాడలో ఇన్సూరెన్స్ లోక్ అదాలత్ నిర్వహించాలని రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ నిర్ణయించింది. వరదలకు వాహనాలు దెబ్బతిన్న వాళ్ళందరూ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం బబిత కోరారు. బుధవారం ఆమె ఆధ్వర్యంలో సేవాధికార సంస్థ కార్యాలయంలో బీమా కంపెనీలు, ఆటోమొబైల్ బాడీ షాప్స్, ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్ హనుమంతు అమర్ రంగేశ్వరరావు, సహాయ కార్యదర్శి జేశ్వరరావు, విజయవాడ ఏసీపీ వెంకటేశ్వరరావు, పలు కంపెనీల బీమా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం బబిత విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు సీజే న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ అండ్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ గుణనాథన్ నరేందర్ ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. లోక్ అదాలత్ మొదలయ్యేలో బాధితుల మోటార్ వాహనాల క్లెయిమ్ని పరిశీలించి సాధ్యమైనంత వరకు మెయిల్ చేయాలని ఆమె బీమా కంపెనీలు కోరారు. సమస్యలు ఏమన్నా టోల్ ఫ్రీ నెంబర్ 1500కు ఫోన్ చేయాలని చెప్పారు.